అమెరికాలో తెలుగు భవితవ్యం ప్రశ్నార్థకం. మరి పరిష్కారం ఏంటి? ట్రంప్ వచ్చాక అమెరికాలో స్టూడెంట్స్ కష్టాలు మామూలుగా లేవు. ముఖ్యంగా తెలుగువారక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ట్రంప్ రాకతో పార్ట్ టైం జాబ్స్ వదిలేశారు స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ల కష్టాలు వర్ణనాతీతమని చెప్పుకోవాలి. ఆదాయం లేకపోవడంతో తల్లిదండ్రులను డబ్బులు అడుగుతున్నారు భారతీయ విద్యార్థులు. అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో 70% మంది బిలో మిడిల్ క్లాస్ కు చెందిన విద్యార్థులే ఉంటారు. ఒకవైపు స్టూడెంట్స్ లోన్, ఇంకొక వైపు అమెరికాలో ఉన్న తమ పిల్లలకి డబ్బు పంపాలంటే చాలా భారంగా ఉంటుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. డిపోర్టేషన్ చట్టం ద్వారా మన తెలుగు వాళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. డిపోర్ట్ అవుతున్న వారి కన్నీటి గాథలు వింటుంటే ప్రపంచంలో ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా అన్న ఆశ్చర్యం కలుగుతోంది. ఇవన్నీ నార్త్ ఇండియా నుంచి డాంకీ రూట్లో వెళ్లిన వారి బాధలు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కలలతో వెళ్లిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వారిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అమెరికాలోని ఏదో ఒక యూనివర్సిటీలో సీటు పట్టి అక్కడికి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూ లోన్స్ తీర్చుకుంటూ ఉన్నారు. తమ కోసం పాకెట్ మనీ సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ట్రంప్ దెబ్బకు భారతీయ విద్యార్థులు యూనివర్సిటీల నుంచి కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారిలో మన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారేమోనని భారత్లో వారి తల్లిదండ్రులు కూడా కంగారు పడుతున్నారు. అమెరికా అంటే మొదటి నుంచి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు, 2 ఏళ్లలో పీజీ పూర్తి చేసుకుని ఉద్యోగం సాధించొచ్చు అనే నమ్మకం ఉండేది. యుఎస్లో ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడికి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టూడెంట్ లోన్ కట్టేస్తూ పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు అనుకునేవాళ్ళు. అలాంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. స్టోర్లు, రెస్టారెంట్లలో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు పనిచేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇలా పనిచేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ట్రంప్ అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టారు. అక్రమ వలసదారులు మీ పరిసరాల్లో ఉంటే ఫిర్యాదు చేయండంటూ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైట్లో ఒక ట్యాబ్ పెట్టారు. దీనికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 42,000 మందికి అక్రమ వలసదారులను గుర్తించినట్టు సమాచారం.